అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. ఎన్నికల కంటే ముందు యువగలానికి ఒకసారి బాదుడే బాదుడు కార్యక్రమానికి రావడం, దాదాపుగా 4-5 రోజులు ఇక్కడే ఉండటం, నెల్లూరులో ఉండి ఇక్కడికి వచ్చి ఈ యొక్క గతంలో జరిగినప్పుడు అంత పెద్ద అక్కడ విషాదమైన సంఘటన జరిగినప్పటికీ కావలి ప్రజలు ఎప్పుడైతే ఆదరాభిమానాన్ని చూశారో ఆ బాదుడే బాదుడు కార్యక్రమం చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా కావలి మీద ఖచ్చితంగా ఎగురుతుంది, ఎగరబోతుంది అనేది ఆ రోజే తెలిసింది. ఆ రోజు తెలిసిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా మందితో చర్చించిన తర్వాత ఎవరైతే ఇక్కడ సూటబుల్ అవుతారో, ఎవరైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీని అక్కడ రాక్షస పాలన జరుగుతున్నటువంటి ఆ రాక్షసునికి ఎవరైతే గుడ్లు చెప్పగలుగుతారో అని చెప్పి కావ్య కృష్ణారెడ్డి గారిని ఎన్నిక జరగడం జరిగింది. ఆ రోజు కావ్య కృష్ణారెడ్డి గారి పేరు చెప్పినప్పుడు ఏది ఏమైనా సరే గెలుచుకొని వస్తాను, నేను పార్టీకి ఈ రోజు జెండా తీసుకొని నేను వస్తున్నాను, నా భుజాల మీద పెట్టుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాను ఆత్మధైర్యంతో వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలియజేయకుండా తప్పదు మనం అందరం కూడా. ఎందుకంటే ఒక మనిషికి ధైర్యం రావాలి. రాక్షస పాలన జరుగుతుంది, ఎక్కడ చూసినా కానీ కూడా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, అక్రమ కేసులు పెడుతున్నారు. అప్పటికే ఈయన తెలుగుదేశంలోకి వస్తున్నారంటే ఏమీ సంబంధం లేని కంకర ఫ్యాక్టరీ మీద 100 కోట్ల రూపాయలు వేసుకోండి, మీరు నాలో నిజాయితీ ఉంది, నేను తప్పు చేసి శిక్షించండి అని ధైర్యంగా నిలబడిన నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారు. ఒక పట్టుదల మనిషి. నేను మంత్రినైన మొట్టమొదటిసారి కలిసినప్పటి నుంచి ఎప్పుడు ఉత్త చేతులతో రాడు. ఫైల్ ఉండాల్సిందే, ఏదో ఒక సంతకం అయినా కాకుండా పెట్టు, నువ్వు ఖచ్చితంగా మా కావలికి చేయాలి. నేను ఈ రోజు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించారు, తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు. మా ముఖ్యమంత్రి గారి నాయకుడు, మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులున్నాయి, లోకేష్ బాబు గారి ఆశీస్సులున్నాయి. ఖచ్చితంగా కూడా ఈ కావలిని అభివృద్ధి బాటలు చేస్తాం. నన్ను నడిపించే నాయకుడు ఈ యొక్క రవిచంద్రుడు ఉన్నాడు. ఆ రవిచంద్రుడు సూచనల మేరకు ఖచ్చితంగా ఈ యొక్క కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పారు. మిట్ట మధ్యాహ్నం 1:15 అయింది. నేను అక్కడికి వచ్చేటప్పటికే రోడ్డు మీద ఆగుదేవుని నాకు వెల్కమ్ చెప్పి తోలుకుపోతున్నాడు. ఇంటికి అనుకున్నా పద ఎక్కువ అన్నాడు. ఏమయ్యా ఎక్కడికి పోతున్నాడు? ఇంటికి ఎక్కడ ఇల్లు అంటే ఇల్లుగా తట్టుకొని చెప్పి ముందు కరెక్ట్ గా 1:45 2 గంటల ప్రాంతం ఎండ ఉంది బాగా. తనకి ఏమి కావాలి, ఎందుకు తీసుకొచ్చినా ఇక్కడ ఉన్నటువంటి బాధలు ఏకరువు పెట్టినాడు. ఆ ఫ్లైఓవర్ ఎప్పుడో గతంలో ఉన్నటువంటి 2008లో అప్పుడు మొదలు పెట్టినది మధ్యన ఆగిపోయింది. ఖచ్చితంగా మీరు R&B మినిస్టర్ గా ఉన్నారు, అదేవిధంగా రైల్వే శాఖ కూడా మీ దగ్గరే ఉంది. ఏది ఏమైనా మాకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చేసి అండర్ పాస్ కావాలి, మీరు ఇచ్చి తీరాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా త్వరలోనే వారి నాయకత్వంలో అదేవిధంగా రవిచంద్ర గారి ముందర కూడా తీసుకెళ్లి మా అధికారులు తీసుకొచ్చి ఖచ్చితంగా దాని పరిష్కారానికి కృషి పరిష్కరిస్తామని కూడా మాట ఇస్తున్నాను.